విశ్వ గారు కిరణ్ గారు విశ్వ కిరణ్ గారు హాయ్ అండి, Hello, దిస్ hi ఇస్ అండి, రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్. Hello, hi అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత ఒకటే గెటప్లో చూసాం మిమ్మల్ని. ఇందులో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ అండ్ ఇయర్. కొత్త ఇయర్లో ఒక మంచి ఎమోషన్ అయితే చూపించారు, లవ్ ఎమోషన్ని. అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, మార్చ్ తర్వాత సెప్టెంబర్ వచ్చినట్లు అంజలి వచ్చింది అని. సో అలా దిల్ రూబా మీ లైఫ్లో ఎనీ మార్చ్ ఎనీ సెప్టెంబర్? అంటే దిల్రూబా అర్థం కాలేదండి, సారీ. లేదు లేదు, దిల్ రూబా అనేది ఒక లవ్ ఎమోషన్గా టైటిల్ పెట్టారు. అవును. సో ఆ టీజర్లో ఉన్న డైలాగ్ మార్చ్ తర్వాత మళ్ళీ అంటే అమ్మాయిల వైపే చూడండి నాకు సెప్టెంబర్తో అంజలి పరిచయం అయింది అని. సో అలాగా మీ లైఫ్లో ఏమైనా మార్చ్ తర్వాత సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మార్చ్? అంటే 2-3 ఇయర్స్కి ఒకసారి అలా జరిగిందండి. మార్చ్ సెప్టెంబర్ అని చెప్పలేను కానీ ఏదో ఒక నెలలో అయింది అది, కొంచెం అటు ఇటు అయింది అది. విశ్వ గారు హాయ్, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. యా మీరు డైరెక్టర్ ఎస్. యా అంటే నేను విశ్వాస్ ఇద్దరు దగ్గరగా యా పేరేమో సిద్ధు సిద్ధార్థ్ అన్నట్టు మెన్షన్ చేశారు. అండ్ డైలాగ్ చూసేసరికి గన్ ఉంటే కాల్ చేస్తాను అంటే ఒక మహేష్ బాబు గారి స్టైల్లో ఉంది. సో అంటే ఇందాక డాన్స్ కొరియోగ్రాఫర్ మెన్షన్ చేస్తూ మీ మీద పూరి జగన్నాథ్ గారి ఇంపాక్ట్ అన్నట్టు చెప్పి ఏంటంటే ఈ కనెక్టివిటీ ఏం లేదండి. పూరి గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఏకలవ్య శిష్యుడు అలాంటివి కాకుండా ఆయన అంటే నేను ఒక ఫీలింగ్ అనమాట. నాకు ఎమోషనల్లీ చాలా దగ్గరగా ఉన్న పర్సన్ పూరి గారు అనమాట. అంటే నేను ఎప్పుడు కలవలేదు ఆయన్ని, బట్ నాకు అంత ఇష్టం ఆయన అంటే. సో ఆయన ద వే హౌ హీ డెలివర్స్ ద సినిమా, అంటే క్యారెక్టరైజేషన్ పట్టుకుని ఆయన చేసిన సినిమాలకి మనం చూస్తే చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది. అంటే ఒక సీన్ చెప్పడానికి ఒక దాని ముందు డ్రామా రన్ చేయడు ఆయన, ఆ సీన్లోకి తీసుకెళ్తాడు డైరెక్ట్. పోకిరి లాంటి బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు చూస్తే అంటే ఎంత ఇన్స్టెంట్గా కూడా మనం ఆ సీన్ చెప్పచ్చు అనేది మనకు వైబ్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన థాట్స్ ఏంటంటే, సో ఇప్పుడు మీ హీరోని అలా చూపించబోతున్నారు అంటే ఒక పోకి. మా హీరో పూరి గారు హీరోలా కాదంటే మా హీరో కరుణ్ గారి హీరోలానే ఉంటాడు. అండ్ రీసెంట్గా ఈ ఒక బైక్ కాల్చే షాట్ ఒకటి చూపించారు కదా, బైక్ కాల్చే షాట్ ఒకటి అవునండి, చూపించారు. అవునండి. అది రీసెంట్గా కాలేజ్లో ఇక్కడ షూట్ చేశారు కదా మీరు. అంతేనండి, మరి అక్కడ షూట్ యా అంటే వాళ్ళ మధ్యలో షూట్ చేసినప్పుడు అంటే రీసెంట్గా హిట్ కొట్టారు కాబట్టి అక్కడ మీ టీంకి రెస్పాన్స్ ఎలా వచ్చింది కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి? వచ్చిందండి. యాక్చువల్లీ 2000 or 3000 పీపుల్ ఉన్నారండి అక్కడ స్టూడెంట్స్. యా మై కజిన్ ఈస్ ఆల్సో దేర్, ఐ నో వాట్ షూట్ దే యూస్ టు సపోర్ట్ అస్ ఎ లాట్. అంటే ఆ కాలేజీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి అంత బాగా ఒక కల్చర్ నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అది ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండ్ కిరణ్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ దిల్ రూబా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ కిరణ్ గారు. బ్రో. హాయ్ బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ చందు బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కాదు, సో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. మా వాళ్ళు అంతా బెలూన్స్ పెట్టేశారు అంతా. ఓకే, అంటే సినిమా గురించి అడిగారు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రోల్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ముందుకు వచ్చారు. అండ్ రీసెంట్గా కొంతమంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కొంతమంది మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మీట్ అయ్యారు. మీ ఫ్యాన్స్ ఏమో కిరణ్ అని కూడా వెళ్ళాడరా అని, ఇంకొంతమంది ఏమో కిరణ్ పవర్ ఎందుకు వెళ్ళాడు అని. సో ఇలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీ దాకా వచ్చే ఉంటుంది కదా, సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? సో సీఎం గారిని కలిసిన ఎక్స్పీరియన్స్ గురించి. ఇప్పుడు నా వరకు అయితే నేను చూడలేదు చందు బ్రోది, బట్ యా పిలిచారు, రాజు గారు ఇన్వైట్ చేశారు రావాలి అని చెప్పి. విత్ రెస్పెక్ట్ ఐ వెంట్ దేర్. సీఎం గారిని కలిసాము అండ్ యా వీ మెట్ హిమ్. హ్యాపీగా అనిపించింది, మన ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ దేర్. అంతే. ఐ థింక్ ఫస్ట్ టైం కదా మీరు ఇలా ఒక సీఎంని మీట్ అయ్యి? నేను రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం అండి కలవడం. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కిరణ్ గారు. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు అంజలి. Hi, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ దిల్రూబా టీజర్ అద్దరిపోయింది. అండ్ ప్రతిసారి లవ్ స్టోరీ వస్తుందంటే ఏదో ఒక కొత్త పాయింట్ చూపిస్తూనే ఉంటారు. బట్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాస్లో ఇంట్రోవర్ట్, మీరు బేసికల్గా ఇంట్రోవర్ట్ అని అనిపిస్తుంది ఎంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినా సరే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దిల్రూబాలో మాకు ఇంట్రోవర్ట్ అని ఇక్కడ అనిపించలేదు, చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. సో మీ లుక్ వెనకాతల రహస్య గారిది ఏదైనా రహస్యమైన ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? లేదండి, తనకి ఏం సంబంధం లేదు. హర్ష అన్న అని కాస్ట్యూమ్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ లుక్ అంతా కంప్లీట్లీ వాళ్ళు టేక్ కేర్ చేశారు. అండ్ డైరెక్టర్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మొత్తం ఇలా ఉండాలని వాళ్ళు కేర్ తీసుకున్నారండి. ఓకే. అండ్ ఈ కథ చెప్పినప్పుడు ఒక 2 పాయింట్స్ మీకు బాగా కనెక్ట్ అయ్యి అన్నారు కదా. సో డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో కావచ్చు, ఏదైనా సరే మీ ఒరిజినల్ లవ్ స్టోరీలో ఏదో ఒక పాయింట్ దేనికైనా కనెక్ట్ అయ్యారా దిల్రూబాలో? మీ ఒరిజినల్ లవ్ స్టోరీ. ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కరం కనెక్ట్ అవుతాం. అంటే మీరు, నేను, అందరం కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా మీకు ఉంటాయి కదా, అందరికీ అందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఖచ్చితంగా కనెక్ట్ అవుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన లవ్లో ఆ ఫేస్ని దాటొస్తాం.
ఒక తెలియకుండానే అండర్స్టాండింగ్లో ఏదో కొంచెం వేరేలా వెళ్తుంది. మనం ఎక్స్ అనగానే వేరేలా చూడడం అది అవుతుంది. ఈ సినిమా పర్టికులర్లీ అది చాలా బాగా ట్రీట్ చేశారు. మనందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ అందరికి నచ్చుతుంది కూడా. ఓకే డన్. డైరెక్టర్ గారు, అమ్మాయిల్ని పువ్వుల్ని చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి అని అంటారు, కానీ మీ హీరో మాత్రం చాలా హార్డ్గా హార్ష్గా హ్యాండిల్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ ఆ క్యారెక్టరైజేషన్ క్రియేట్ ఫస్ట్ చేయడానికి? గొడవ జరిగిన తర్వాత పుట్టే ప్రేమ చాలా అందంగా ఉంటుందండి. సో ఫస్ట్ గొడవ పడాలి, తర్వాతే ప్రేమలో పడాలి. సార్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయండి? అది చెప్పకూడదండి. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. హాయ్ ప్రొడ్యూసర్ గారు, రవి గారు. హాయ్ సార్, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఇక్కడ సార్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ముందుగా టీం అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఫస్ట్ టైం మూవీ తీస్తున్నారు దిల్రుబా. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లవ్ ఫిలిమ్స్? ఈ స్క్రిప్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం వినగానే చాలా ఫ్రెష్గా, అంటే నాకు ఎందుకో, అంటే చాలా రోజుల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, మూవీస్ చూస్తున్నాను, ఏదన్నా కొత్తగా ఒక పాయింట్ చెప్పడానికంటే ఇప్పుడు ఆడియన్కి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి, అంటే మనలో ఒక లవ్ స్టోరీస్ చాలామంది ఫీల్ అవ్వేలాగా ఏదైతే ఉంటుందో, నేను వినగానే ఈ స్క్రిప్ట్ అయితే 100% ఆడియన్కి. దాంతోపాటు నాకు ఎందుకో కిరణ్ని ఈ యాంగిల్లో ఎవరు చూపించలేదు ఇప్పటివరకు. మేబీ వచ్చారు, చాలామంది ప్రొడ్యూస్ చేశారు, కానీ ఈ యాంగిల్లో అయితే ఎవరు చూపించలేదు. డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఆ రోజు చిరంజీవి గారి ఖైదీ ఎలాగైతే ఒక ఇంపార్టెంట్ మూవీ అయింది, ఇది ఖచ్చితంగా అది అవుతుంది. అంటే మూవీ లేట్ కాదు, మూవీని మేము ఒక గ్రాండియర్ లెవెల్లో చేద్దామని ఫిక్స్ అయ్యాం. అంటే మీకు మూవీ అంటే కిరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ అవ్వాలనే ఉద్దేశంతో, దానికి తగ్గట్టుగానే ఫైట్స్ కానీ ఇది కానీ డిజైన్ కానీ చాలా అంటే టైం టేకింగ్ తీసుకుని చేసాం. దాని గురించి మీకు ఈ కథలో ఉన్న యూనిక్ పాయింట్ బట్టి ఆ ఫైట్స్ కానీ చాలా యూనిక్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ ఎగ్జైట్ అయ్యి ఆ రోజు లాక్ చేసాం. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఇక్కడ. హలో, ఇక్కడ హాయ్. హాయ్. ఇందాక మీరు మాట్లాడుతూ ఇంత యంగ్ హీరో అయ్యుండి సంవత్సరానికి ఒక సినిమా చేయడం ఏంటి అని అడగమని అన్నారు కదా. ఇప్పుడు ఈ ఇయర్లో ఎలా ఉండబోతుంది మీ ప్లానింగ్? ఎన్ని సినిమాలు ఉన్నాయి లైన్లో? ఐఎమ్ నాట్ షూర్ అండి రిలీజెస్ అవన్నీ, బట్ నేను ఒక 4 ఫిలిమ్స్ కమిట్ అయినాను. అవన్నీ తొందరలో అనౌన్స్మెంట్ అవుతాయి, షూట్ స్టార్ట్ అవుతాయి. రిలీజ్ అన్నది తెలీదు, డిపెండ్స్ ఆన్ ద ఇయర్కి ఎన్ని సినిమాలు అని అనుకుంటున్నాను. నాకు ఇన్ని అని నేను లేదండి, బట్ ఐ ట్రై టు అట్లీస్ట్ మినిమం 3 ఫిలిమ్స్ ఇయర్ నేను చేద్దాం అనుకుంటున్నాను. మినిమం 3 ఫిలిమ్స్ అయితే చేయాలి అన్నది నేను అనుకోవడం. యాజ్ ఏ మంచి సినిమాలు ఇయర్కి 3 ఫిలిమ్స్ ఫ్రమ్ మీ చాలా మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. అంటే 4 నెలలకు ఒక సినిమా అయినా వచ్చేలా చూద్దాం అనుకుంటున్నాను. నేను ఎంతవరకు అచీవ్ చేయగలనో నాకు తెలియదు, చూడాలి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.